మ్మ్. 10 లైన్ల కోడ్ను రాసి విసుగు చెంది దాన్ని కేవలం ఒకే ఒక్క లైన్లో కుదించిన క్షణం భలే తృప్తినిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. కరెక్ట్. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. నరేష్ ఐటీ వాళ్ళు అందించిన మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకు ఇదే అనిపించింది. అంటే మామూలుగా పైథాన్ డెవలపర్స్ ఎప్పుడూ వెతికేదొకటే కదా, రాసే కోడ్ ఎంత క్లీన్గా ఉండాలి, అలాగే సిస్టంలో ఎంత ఫాస్ట్గా రన్ అవ్వాలి అని. అవును. ఇక్కడే పైథాన్లో లాంబ్డా ఫంక్షన్స్ అలాగే లిస్ట్ కాంప్రహెన్షన్స్ అనేవి వస్తాయి. ఇవి కేవలం కోడ్ సైజును తగ్గించడానికి మాత్రమే కాకుండా సిస్టమ్ లోపల ప్రాసెసింగ్ని వేగవంతం చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఈరోజు చూద్దాం. నిజమే. ఎందుకంటే ప్రతి చిన్న లాజిక్కి ఒక పెద్ద ఫంక్షన్ రాసుకుంటూ పోతే ప్రోగ్రాం చాలా నెమ్మదిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఈ కోడ్ని కుదించడానికి వాడే మొదటి అస్త్రం లాంబ్డా ఫంక్షన్స్ అని సోర్స్ చెబుతోంది. ఇవి పేరులేని, అంటే ఒక రకంగా చెప్పాలంటే అనామక ఫంక్షన్స్. అవును, వాటిని అనామస్ ఫంక్షన్స్ అంటారు. రైట్. దీని బట్టి నాకో పోలిక గుర్తొస్తోంది. ఇది ఒక డిస్పోజబుల్ పేపర్ కప్ లాంటిదా? అంటే కేవలం ఒక్కసారి వాడుకుని పారేయడానికి? పేపర్ కప్పు పోలిక భలే బాగుంది. కానీ దానికొక టెక్నికల్ కారణం కూడా ఉంది. ఓహో, అవునా? అదేంటి? మామూలుగా డెఫ్ కీవర్డ్ వాడి ఒక ఫంక్షన్ రాస్తే అది మెమరీలో ఒక పేరుతో ఒక నిర్దిష్ట స్థలంలో స్టోర్ అవుతుంది. అది నేమ్ స్పేస్ని ఆక్రమిస్తుంది. అంటే మెమరీ వేస్ట్ అవుతుందనా? ఒక రకంగా అంతే. కానీ లాంబ్డా అలా కాదు. అది వాడిన వెంటనే పైథాన్లో ఉండే గార్బేజ్ కలెక్టర్ దాన్ని మెమరీ నుంచి క్లీన్ చేస్తుంది. వావ్, ఇది చాలా ఎఫిషియెంట్ కదా. అవును. ఎక్కడైతే ఒక చిన్న మ్యాథమెటికల్ లాజిక్ కేవలం ఆ ఒక్క క్షణానికి అవసరమో దానికి ప్రత్యేకంగా పేరు పెట్టి మెమరీని నింపేయడమెందుకు అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. అర్థమైంది. అంటే నా సొంత కోడింగ్ అనుభవంలో కూడా మ్యాప్ అలాగే ఫిల్టర్ లాంటి ఫంక్షన్స్ వాడినప్పుడు ఈ లాంబ్డా బాగా ఉపయోగపడింది. కరెక్ట్. మ్యాప్ లేదా ఫిల్టర్తో లాంబ్డా వాడటం చాలా పవర్ఫుల్. అవును. ఎందుకంటే ఆ ఫంక్షన్స్ వేరొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటాయి కాబట్టి సపరేట్గా ఫంక్షన్ రాయకుండా అక్కడక్కడే లాంబ్డా రాసేయొచ్చు. నిజమే. కానీ ఇక్కడే డెవలపర్లు గమనించాల్సిన ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. పరిమితి? అంటే ఎలాంటిది? లాంబ్డా ఫంక్షన్స్ లోపల లూప్స్ గానీ లేకుంటే వేరియబుల్ అసైన్మెంట్స్ గానీ రాయడానికి వీల్లేదు. ఓహో, అంటే మల్టిపుల్ లైన్స్ రాయలేమా? లేదు. అది కేవలం ఒకే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఎవాల్యూట్ చేసి రిటర్న్ చెయ్యాలి. రైట్. లూప్స్ రాయలేం కాబట్టే ఇక్కడ అసలు సమస్య వస్తుంది కదా. ఉదాహరణకు ఒక పెద్ద డేటాసెట్ని ప్రాసెస్ చేసి ఒక కొత్త లిస్ట్ తయారు చేయాలంటే లాంబ్డా పనికిరాదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం రెగ్యులర్ ఫర్ లూప్ వాడాలి అనుకుంటాం. అవును. కానీ మొన్న నేనొక పెద్ద లూప్ని తీసేసి దాన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్లోకి మార్చినప్పుడు ప్రాసెసింగ్ టైం అమాంతం తగ్గిపోయింది. పైథాన్ బ్యాక్గ్రౌండ్లో ఏం మ్యాజిక్ చేస్తోందక్కడ? అంటే అది మ్యాజిక్ కాదు, అదొక సి లెవెల్ ఆప్టిమైజేషన్. సి లెవెల్ అంటే? మనం మామూలు ఫర్ లూప్ రాసి దానికి అపెండ్ అనే మెథడ్ వాడితే పైథాన్ ప్రతి ఇటరేషన్కి ఆ మెథడ్ని కాల్ చేస్తూనే ఉండాలి. ఓహో, ప్రతిసారి కాల్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుందన్నమాట. అవును. దానికి చాలా ఓవర్హెడ్ ఉంటుంది, టైం పడుతుంది. కానీ లిస్ట్ కాంప్రహెన్షన్ వాడినప్పుడు ఆ అపెండ్ ఓవర్హెడ్ బైపాస్ అవుతుంది. అరే, ఇది చాలా ఆసక్తికరం. ఆ ప్రాసెస్ అంతా సి లాంగ్వేజ్ స్థాయిలో బ్యాక్గ్రౌండ్లో ఒకేసారి జరిగిపోతుంది. అందుకే అది సాధారణ లూప్స్ కంటే చాలా రెట్లు వేగంగా రన్ అవుతుంది. వావ్, అపెండ్ మెథడ్ ఓవర్హెడ్ని ఇలా బైపాస్ చేయడం భలే ఉంది. అయితే ఇక్కడ నాకో సందేహముంది. అడగండి. ఇవి ఇంత ఫాస్ట్ అయినప్పుడు అసలు సంప్రదాయ లూప్స్ని పూర్తిగా పక్కన పెట్టేయచ్చు కదా. కొందరు డెవలపర్లు కాంప్రహెన్షన్స్ లోపల నెస్టెడ్ కాంప్రహెన్షన్స్ పెట్టి అన్నీ ఒకే లైన్లో ఇరికేయడానికి చూస్తారు కదా. సీనియర్ డెవలపర్లు సైతం చేసే అతిపెద్ద పొరపాటిదే. ఆప్టిమైజేషన్ చెయ్యాలనే ఉత్సాహంలో అత్యంత క్లెవర్గా కోడ్ రాయాలని చూస్తారు. అలా ఒకే లైన్లో అన్నీ ఇరికేస్తే ఆ కోడ్ చూడ్డానికి ఒక పజిల్లా తయారవుతుంది. నిజమే, అర్థం చేసుకోవడం కష్టం. అవును. ఆ కోడ్ ఏంటో 6 నెలల తర్వాత ఆ రాసిన డెవలపర్కి అర్థం కాదు. కాబట్టి స్పీడ్ కన్నా కోడ్ని సులభంగా చదవగలిగే లక్షణం అంటే రీడబిలిటీ అనేది చాలా ముఖ్యం. కరెక్ట్. అంటే మనం కొద్దిపాటి స్పీడ్ కోసం కోడ్ అర్థమయ్యే స్వభావాన్ని బలిపెట్టకూడదు అంటారు. 100% పాళ్ళు. అంటే సింపుల్ లాజిక్ తక్షణ అవసరమైతే లాంబ్డా వాడాలి, కొత్త లిస్టులను ఫాస్ట్గా క్రియేట్ చేయాలంటే కాంప్రిహెన్షన్స్ వాడాలి. అవును.
కానీ లాజిక్ మరీ కాంప్లెక్స్ అవుతుంటే మొహమాటం లేకుండా పాత ఫర్లూప్కి వెళ్ళిపోవాలి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. పైథాన్ ప్రధాన సిద్ధాంతం కూడా ఇదే. ఏ టూల్ అయినా కోడ్ని మెయింటైన్ చేయడం సులభతరం చేయాలి గాని సంక్లిష్టం చెయ్యకూడదు. ఎప్పుడూ సింపుల్గా ఉంచడమే ఉత్తమం. మ్మ్. ఇదంతా విన్న తర్వాత నాకు ఆలోచన వస్తోంది. చెప్పండి. పైథాన్ ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడం వల్ల అసలు కోడింగ్ సైకాలజీలోనే ఒక మార్పు వస్తోందా అని. అంటే ఎలా? అంటే ఒక పనిని స్టెప్ బై స్టెప్ ఎలా లూప్ చేయాలి అని మెకానికల్గా ఆలోచించడం మానేసి ఆ, అసలు నాకు ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ కావాలి అనే దానిపైనే డెవలపర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారా? వావ్, అదొక పవర్ఫుల్ పాయింట్. అవును, ఇది నిజంగా డెవలపర్లు అందరూ అన్వేషించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.